నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఇప్పుడు సినిమా పరిశ్రమలో ఒక కొత్త ట్రెండ్ బలంగా కనిపిస్తుంది. అదే కొత్త ప్రపంచాల సృష్టి. ఫ్యాంటసీ, సైఫై, మైథాలజీ కలిపి మనకు తెలిసిన లోకానికి మించి మరో కొత్త విశ్వాన్ని సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు దర్శకులు. ఇప్పుడు ఇలాంటి సినిమాలు పెద్ద హిట్ బాట పడుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు కొత్తదనం కావాలి. రోజువారీ జీవితానికి భిన్నంగా ఊహకే అందని లోకాల్లోకి తీసుకువెళ్లే కథలు కావాలి. అలాంటివే ఎక్కువగా కనెక్ట్ అవుతున్నాయి. విజువల్ ఎఫెక్ట్స్, భారీ సెట్స్, కొత్త క్యారెక్టర్స్ ఇవన్నీ కలిసి ప్రేక్షకుడిని పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకువెళ్తున్నాయి. అందుకే నెక్స్ట్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ గా ఈ చిత్రాలకు డిమాండ్ పెరుగుతుంది. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ ట్రెండ్ ఇంకా పెరగబోతుందా? సినిమా పరిశ్రమలో ఉన్న సమాచారం ప్రకారం అవును, ఇప్పటికే పలు భారీ ప్రాజెక్ట్స్ పూర్తిగా కొత్త యూనివర్స్లను క్రియేట్ చేసే పనిలో ఉన్నాయి. ఒకే కథ కాదు, ఒకే ప్రపంచం చుట్టూ అనేక సినిమాలు, అనేక పాత్రలు తిరిగేలా ప్లాన్ చేస్తున్నారు. అంటే మార్వెల్ స్టైల్ యూనివర్స్లను మన భారతీయ సినిమాలు కూడా మరింత విస్తృతంగా అనుసరించే అవకాశం ఉంది. కనుక ఇక్కడ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ కొత్త లోకాల కథ ఏంటి? అవి కేవలం విజువల్ వండర్ మాత్రమేనా, లేక వాటిలో మన భావోద్వేగాలు, మన సంస్కృతి, మన పురాణాల ప్రతిబింబం కూడా ఉంటుందా? ఇదే ఇప్పుడు ఆసక్తికరమైన చర్చగా మారింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఒక స్పెషల్ స్టోరీ. సినిమా మాయ సృష్టిస్తున్న కొత్త లోకాల కల్పన ప్రపంచం నుంచి కనెక్షన్ ప్రపంచం వరకు ప్రయాణాల గురించి, కొత్త లోకాల సినిమా ట్రెండ్ కల్పన నుంచి కలెక్షన్ వరకు ప్రయాణం ఎలా సాగుతుందో చూద్దాం. సినిమా అంటే ఇప్పుడు కేవలం కథ కాదు, కేవలం నటులు కాదు, కేవలం డైలాగులు కాదు. ఇప్పుడు సినిమా అంటే ఒక కొత్త ప్రపంచం, ఒక కొత్త లోకం, ఒక కొత్త యూనివర్స్. ఇటీవల కాలంలో సినిమా పరిశ్రమలో ఓ పెద్ద మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. అదే వరల్డ్ బిల్డింగ్ సినిమా, లేదా సింపుల్గా చెప్పాలంటే కొత్త లోకాల సృష్టి సినిమా ట్రెండ్. ఇప్పుడు సినిమా మేకర్స్ ఒక కథ చెప్పడమే కాదు, ఆ కథ ఉండే మొత్తం ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. ఆ ప్రపంచంలో కొత్త రాజ్యాలు ఉంటాయి, కొత్త భాషలు ఉంటాయి, కొత్త నియమాలు ఉంటాయి, కొత్త శక్తులు, కొత్త పాత్రలు కూడా ఉంటాయి, కొత్త జంతువులు కూడా ఉంటాయి, కొత్త వృక్షజాలం ఉంటుంది. అంటే ప్రేక్షకుడు సినిమా చూస్తున్నప్పుడు తాను ఒక కొత్త గ్రహంలో ఉన్నట్టుగా ఫీల్ అవ్వాలి. ఇదే ఇప్పుడు సినిమా మేకర్స్ లక్ష్యం. కొత్త లోకం అంటే ప్రేక్షకునికి ఒక కొత్త అనుభూతి ఇవ్వాలి. అసలు ఈ ట్రెండ్ ఎలా పెరిగిందంటే, గతంలో కొన్ని చిత్రాలలో కొత్త లోకాల సృష్టి బి విఠలాచార్య తన చిత్రాలలో చూపారు. అందం కోసం పందెం, అగ్గి మీద గుగ్గిలం, అగ్గివీరుడు, ఆ మధ్య కాలంలో తమిళంలో వచ్చిన బేబీ తదితర చిత్రాలలో చూపించిన కొత్త లోకాలు ప్రేక్షకులకు కనువిందు చేశాయి. ఆ మానియాను తర్వాతి కాలంలో సాంఘిక చిత్రాలు మర్చిపోయేలా చేశాయి. కాలగతిలో నిరంతర ప్రవాహంలా మారే చిత్రాల తీరు మారింది. రాజమౌళి చేసిన బాహుబలి మళ్ళీ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసి విజయం సాధించారు. ఆ చిత్ర విజయం ఇచ్చిన కిక్తో ఇహ కొత్త లోకాల సినిమాలు పెరిగిపోయాయి. అందుకు కారణం చాలా స్పష్టంగా ఉంది. మొదటిది ప్రేక్షకులు మారిన అభిరుచి. ఇప్పుడు ప్రేక్షకుడు సాధారణ కథల కంటే ఎక్స్పీరియన్స్ కోరుకుంటున్నాడు. ఇక రెండవది టెక్నాలజీ, విజువల్స్ ఎఫెక్ట్, సిజిఐ, ఏఐ టూల్స్ ఇవన్నీ సినిమాను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకెళ్లాయి. ఇక మూడవది గ్లోబల్ మార్కెట్. ఒక సినిమా ఇప్పుడు కేవలం ఒక దేశానికే కాదు, ప్రపంచానికి వెళ్తుంది. అందుకే యూనివర్సల్ అపీల్ ఉండే కొత్త ప్రపంచాలు అవసరమయ్యాయి. ఇండియన్ సినిమా తెరపై కొత్త లోకాల ఉషోదయాలు వెల్లివిరుస్తున్నాయి. ఇప్పుడు మన భారతీయ సినిమా గురించి మాట్లాడితే ఒకప్పుడు కథలు ఎక్కువగా గ్రామాలు, కుటుంబాలు, ప్రేమ కథల చుట్టూ ఉండేవి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. భారీ బడ్జెట్ సినిమాలు, పెద్ద డైరెక్టర్లు, కొత్త ఆలోచనలు ఇవన్నీ కలిసి కొత్త సినిమాటిక్ యూనివర్స్ని సృష్టిస్తున్నాయి. ఒకే కథ కాదు, అనేక ప్రపంచాల చుట్టూ అనేక సినిమాలు రావడం ప్రారంభమైంది. ఒక సినిమాలో చూపించిన పాత్ర మరో సినిమాలో తిరిగి కనిపించే అవకాశం కూడా ఉంది. ఇది పూర్తిగా ఒక కొత్త ప్రయాణం. ఈ కొత్త లోకాలు ప్రేక్షకులను ఎందుకు ఆకట్టుకుంటున్నాయన్న దానికి సమాధానం చాలా సింపుల్. మనం రోజు చూసే ప్రపంచం ఒకటి ఉంటే, సినిమా మనకు చూపించేది మాత్రం మరో ప్రపంచం. ఆ రెండో ప్రపంచం మనకు ఎస్కేప్ ఇస్తుంది. అక్కడ హీరోలు సాధారణ మనుషులు కాదు, వారందరూ దేవతలతో సమానం లేదా అతీత శక్తులు కలిగి ఉంటారు. అక్కడ యుద్ధాలు సాధారణం కాదు, అవి ఆ ఆకాశాన్ని కూడా కదిలించే స్థాయిలో ఉంటాయి. బ్రహ్మాండాలు బద్దలవుతాయి. అక్కడ ప్రేమ కూడా సాధారణంగా ఉండదు, అది కాలాన్ని దాటి వెళ్లే భావనగా ఉంటుంది. అందుకే ప్రేక్షకుడు ఈ లోకాలలో మునిగిపోతున్నాడు. ఈ ఆలోచనే ప్రేక్షకులకు ఆనందాన్ని ఇస్తుంది. ఇక ఇలాంటి హై రెవల్యూషనరీ ఫోటో లాంటి చిత్రాలతో భవిష్యత్తులో ఎలాంటి సినిమాలు వస్తాయి అనేదే ఇప్పుడు అసలు ఆసక్తికరమైన ప్రశ్న. ఇలాంటి చిత్రాలు కేవలం మొదలేనా, లేక ఇంకా పెరుగుతాయా అనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. సినిమా నిపుణుల అంచనా ప్రకారం ఇది ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళబోతుందనేది జవాబుగా వస్తుంది. రాబోయే రోజుల్లో మనం చూడబోయే సినిమాలు కేవలం ఒక సినిమా కాదు, అవి ఒక యూనివర్స్ లో భాగమవుతాయి. గురుగ్రహం నుండి కుజుడి వద్దకు లోకల్ ట్రైన్స్ లో వెళ్లే సీన్ లో లవ్ సాంగ్ ఉంటుంది.
ఏలియన్స్ ను అడ్డం పెట్టుకొని విశ్వాన్ని అదుపులో పెట్టుకునే విలన్ లాంటి కథలు కూడా ప్రేక్షకులను పలకరించనున్నాయి. ఒక సినిమా ముగిసినా కథ అక్కడే ముగియదు. మరో సినిమాలో అది కొనసాగుతుంది. కొత్త పాత్రలు వస్తాయి, పాత పాత్రలు చనిపోయి కూడా తిరిగి వస్తాయి, కథలు కలుస్తాయి, విడిపోతాయి. ఇది ఒక పెద్ద సినిమాటిక్ నెట్వర్క్ లా మారబోతుంది. ఇప్పుడు అందరి మనసులో ఉన్న పెద్ద ప్రశ్న ఇది. ఈ కొత్త లోకాల కథ ఏమిటి? ఇది కేవలం విజువల్ షోకేనా, లేదా ఇందులో మరేదైనా తాత్విక చింతన ఉన్నదా అనే దానికి నిజానికి మంచి సినిమాలు ఎప్పుడు కేవలం విజువల్స్ మాత్రమే కాదు. అలాంటిది సినిమాలలో మనిషి భావాలు ఉంటాయి, న్యాయశక్తి పోరాటాలు ఉంటాయి, న్యాయం అన్యాయం మధ్య సంఘర్షణ ఉంటుంది, కొన్నిసార్లు మైథలాజికల్ వింతలు కూడా ఉంటాయి. అంటే ఈ కొత్త లోకాలు మన ఊహాల ప్రపంచం మాత్రమే కాదు, మన భావాల ప్రతిబింబం కూడా. మొత్తానికి చూస్తే సినిమా ఇప్పుడు ఒక కొత్త దశలోకి అడుగుపెట్టబోతుంది. కథ చెప్పే పద్ధతి మారుతుంది, ప్రపంచం చూపే విధానం కూడా మారుతుంది, అనుభూతి ఇచ్చే తీరు మారుతుంది. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, అది ప్రేక్షకుడి ఆశ. ఎప్పుడు కొత్తదనం చూడాలని, ఎప్పుడో కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలని, అదెప్పుడు సినిమాను ముందుకు నడిపిస్తుంది. ఎవరి లోకాల వారు నిర్మించుకోవాలి. భావి దర్శకులు కొత్త లోకాలను చూపినప్పుడే ప్రేక్షకులు ఆదరిస్తారు, హిట్స్ అందుకుంటారు.